నమస్తే, నేను మధు. రీసెంట్ గా చూసుకుంటే స్పీకర్ గడ్డం ప్రసాద్ కొన్ని క్లారిటీలు అయితే ఇచ్చారు. తెలంగాణలో ఉప ఎన్నికలు ఉండవు అని. మరి ఈ క్లారిటీతో మరి హ్యాపీగా ఫీల్ అయినటువంటి పార్టీ ఏది? ఎవరెవరు హ్యాపీగా ఫీల్ అయ్యారు? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు ఇందాక ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు, ఉప ఎన్నికలు ఉండవు అని. సో ఈ యొక్క అంశాన్ని తీసుకుని చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఎవరి పేర్లు చెప్పుకోవచ్చు సార్ మనం? ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో, స్పీకర్ హోదాలో ఆయన ఇచ్చినటువంటి తీర్పు, పార్టీ మారినట్టు ఆధారాలు, పూర్తి స్థాయి ఆధారాలు లేవు, నమ్మదగినటువంటి ఆధారాలు లేవు, కాబట్టి వాళ్ళ మీద అనర్హత వేటు వేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కడియం శ్రీహరి గారిని, అలాగే దానం నాగేంద్ర గారి విషయంలో స్పష్టంగా ఆయన తీర్పు ఇచ్చేశారు. దీంతో ఇటీవల వరకు వచ్చినటువంటి ప్రచారం ఏదైతే ఉందో, ఉప ఎన్నికలు వస్తాయి, రాబోతున్నాయి, వీళ్ళిద్దరి మీద అనర్హత వేటు వేసే అవకాశం ఉంది స్పీకరు, ఉప ఎన్నికలు వస్తే ఏం జరుగుతుంది అనే దాని మీద రకరకాల విశ్లేషణలు మనం చేసాము, విన్నాము, చదివాము కూడా. అయితే ఇప్పుడు ఈయన ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో స్పీకర్ గారు, ఆయన ఇచ్చిన తీర్పు ప్రకారం ఎమ్మెల్యేలుగా వాళ్ళు కొనసాగుతారు, కాబట్టి ఉప ఎన్నికలకు ఛాన్స్ లేదు, పరోక్షంగా ఉప ఎన్నికలకు ఛాన్స్ లేదు అనేది ఆయన చెప్పారు. పరోక్షంగా ఏముంది, అనర్హత వేటు వేయలేము, పార్టీ మారినట్టు స్పష్టమైన ఆధారాలు లేవు, అది భావోద్వేగాలతో కూడినటువంటి అంశాల కింద చూస్తున్నానని చెప్పారు. ప్లస్ ఈ దానం నాగేంద్ర గారు ఏం చెప్తున్నారు, నేను కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి పోటీ చేశాను, కానీ నేను ప్రాథమిక సభ్యత్వం తీసుకోలేదు కాంగ్రెస్ పార్టీది, అలాంటప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలోకి మారానని చెప్పి మీరు ఎట్లా అంటారు అని చెప్పి ఈయన లాజిక్ పాయింట్ చేస్తున్నారు. సో నేను నామినేషన్ చేశాను, కాంగ్రెస్ పార్టీ నాకు సింబల్ ఇచ్చింది, నేను సింబల్ తోటి నేను పోటీలోకి వెళ్ళాను అని చెప్తున్నారు ఆయన. అంత మాత్రం చేత నేను సభ్యత్వం తీసుకోకపోతే నేను కాంగ్రెస్ పార్టీ అనేది మీరు ఎట్లా నన్ను క్రైటీరియా తీసుకుంటారని చెప్పి ఆయన అంటున్నారు. ఆయన లాజిక్ పాయింట్ అయింది. మొన్న ఈ ఒక న్యూస్ కూడా వచ్చింది కదా సార్, ఆయన ఖైరతాబాద్ కి రాజీనామా చేసి జూబ్లీ హిల్స్ లో పోటీ చేస్తారు అని. అదే ఎందుకు స్పీకర్ గారు ఈయన మీద అనర్హత వేటు వేస్తారని చెప్పి అనుకున్నారు. సుప్రీంకోర్టులోకి వెళ్ళారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఒక టైం బౌండ్ పెట్టి, ఈ టైం లోపల మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి స్పీకర్ కి ఆర్డర్స్ జారీ చేసింది. ఆర్డర్ జారీ చేసినప్పుడు స్పీకరు వీళ్ళకు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నారు. మీరు పార్టీ మారారంట కదా, మరి ఎందుకు మారారు? వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము పార్టీ మారలేదు అని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. ఈ మధ్యలో వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ఈయనకి ఏమనిపించింది అనే దాని మీద ఆయన తీర్పు ఉంటుంది. సో అల్టిమేట్ గా స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పే శాసనసభలో శిరోధార్యం. సుప్రీంకోర్టు ఉండదు, హైకోర్టులో ఉండదు, ఏముండదు. ఆ పర్మిషన్స్ వరకు శాసనసభ వరకు ఆయనదే, స్పీకరే సుప్రీం. ఆయన ఏం చెప్తే అది నడిచిద్ది. ఆయన ఏమంటున్నాడు, నాకు వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారం వాళ్ళు పార్టీ మారలేదు అని చెప్పి నిర్ణయించుకుని ఆయన తీర్పు చెప్పారు. మరి ఈయన సార్ కడియం శ్రీహరి ఆయన అంతే. ఇప్పుడు ఆయన కూతురు పోటీ చేసింది, ప్రచారానికి వెళ్ళాను, సో ఆయనంత మాత్రాన్ని పార్టీ మారినట్టు ఎలా లెక్కేస్తారు మీరు అని చెప్పేసి ఆయన లాజిక్ ఆయన చెప్పారు. సో వాళ్ళిద్దరు ఇచ్చినటువంటి సమాధానం ఏదైతే ఉందో ఆ సమాధానంతో సంతృప్తి చెందారు ఆయన, ప్రసాద్ గారు. ఎవరెవరు ఇప్పుడు వాద ప్రతివాదన కోర్టులో జరిగినప్పుడు ఆ జడ్జి ప్లేస్ లో కూర్చున్నటువంటి ఆయన రిసీవ్ చేసుకునేటువంటి అంశం ఏదైతే ఉందో దాని ప్రకారమే తీర్పు ఉంటుంది. సో కాబట్టి విచక్షణాధికారం స్పీకర్కి ఉంది. ఆయనకు అర్థమైంది పార్టీ మారలేదు అని చెప్పి అనుకుంటున్నారు, కాబట్టి పార్టీ మారలేదు వాళ్ళు, కాబట్టి అనర్హత వేటు వేసి అంత తప్పు చేయలేదు వాళ్ళు అని చెప్పి ఆయన డిసైడ్ చేసి చెప్పారు. మద్దతు ఇచ్చినా కూడా పార్టీని సపోర్ట్ చేసినట్టే కదా సార్. అంటే విప్పు జారీ చేసి అసెంబ్లీలో ఆ విప్పుకి వ్యతిరేకంగా గనక వాళ్ళు ఓటేస్తే అప్పుడు స్పీకర్ ఖచ్చితంగా బౌండ్ కావాల్సి వస్తుంది. బయట జరిగేటువంటి అంశాలకి బయట ఒక ఎమ్మెల్యే ఉంటారు, ఆ ఎమ్మెల్యే పోయి మినిస్టర్ని కలుస్తారు. మినిస్టర్ ఎవరు ఉంటారు, అధికార పార్టీలో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. ఆ మినిస్టర్ని కలిసినంత మాత్రాన పార్టీ మారారని చెప్పేసి ఎలా మీరు నిరూపిస్తారు? కానీ అప్పట్లో కొన్ని ఫోటోలు కూడా వచ్చేసారు, కడియం శ్రీహరి గారు కండువా వేసుకున్నారు, ఇది కాంగ్రెస్ పార్టీ ఇది అని చెప్పేసి కూడా. ఇప్పుడు అదే కండువా వేసుకున్నారు, ఫోటోలు సబ్మిట్ చేశారు, వీడియోలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ప్రచారం చేశారు. ఆయన కుమార్తె ఎంపీగా పోటీ చేస్తే ప్రచారం చేశారు, ఇవన్నీ ఓకే. అది ఆయన వ్యక్తిగతం అని అంటున్నారు. ఇప్పుడు అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు విప్ జారీ చేస్తే ఆ విప్కి వ్యతిరేకంగా ఓటేసారా,
వేయలేదు కదా చట్ట ప్రకారం. బయట వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాల ప్రకారం వాళ్ళు ప్రచారం చేసుకుంటారు, ఎవరు ప్రచారం వాళ్ళు చేసుకుంటారు. మరి వీరు పార్టీలోనే ఉంటే మరి బీఆర్ఎస్ వాళ్ళే కదా సార్ కంప్లైంట్ ఇచ్చారు వీళ్ళ మీద. పార్టీ విధానానికి వ్యతిరేకంగా వాళ్ళు వ్యవహరించారని చెప్పి ఇచ్చారు. ఓకే, ఇచ్చారు పార్టీ ఫిరాయించారని. పార్టీ ఫిరాయించారని ఇచ్చారు, పార్టీ ఓకే. ఫిరాయించారు అని చెప్పి. సో ఆయన ఏమంటాడు, నేను నా కుమార్తె నా వ్యక్తిగతంగా నేను ప్రచారం చేసుకున్నా అని చెప్పేసి. ప్రజలు కదా, అవును. ఇప్పుడు ప్రజా కోర్టులో ప్రజలు కదా తీర్పు ఇవ్వాల్సింది. అవును. ఒకవేళ ఈయన పార్టీ మారి బీఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు పొడిచాడని చెప్పేసి ప్రజలు భావిస్తే ఆయన కుమార్తెను ఓడించాలిగా ప్రజలు. అవును, ఓడించారు. కానీ ప్రజా కోర్టులో గెలిచారు. ప్రజలు ఓట్లేసి గెలిపించారు. అవును, గెలిపించారు. మరి ఈయన ఫిరాయించాడని చెప్పేసి ప్రజలు అనుకున్నారా, ఫిరాయించలేదు అనుకున్నారా? అదే ఆయన చేసింది న్యాయం అనుకున్నారా, అన్యాయం అనుకున్నారా? వచ్చినటువంటి ఫలితాన్ని బట్టి ఆవిడ గెలిచింది కాబట్టి అవును. న్యాయం అనుకున్నారు. అవును, బీఆర్ఎస్ పార్టీకి అలా చేయాల్సిందే అని చెప్పి అనుకున్నారు ప్రజలు. అవును. మరి ఏది న్యాయం ఏది అన్యాయం ఉన్నప్పుడు మరి కరీం శ్రీహరి చేసిన న్యాయమే అని చెప్పి అవతల ఫలితాలను బట్టి చూస్తే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ప్రజా కోర్టులో కరీం శ్రీహరి గారికి ఆమోద ముద్ర ఉంది, ఆమోదం ఇచ్చారు ప్రజలు. అలాగే దానం నాగేంద్ర గారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేశారు. పోటీ చేస్తే ఆయన ఎంపీగా ఓడగొట్టారు. ఆయన ఏమంటున్నారు, నేను సభ్యత్వం తీసుకోలేదు, నేను కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేశాను కానీ ఆయన అంటున్నారు. కాకపోతే ఏంటంటే ఈయన అఫీషియల్ గా పోటీ చేశారు, ఆయన అఫీషియల్ గా ప్రచారం చేశారు కాంగ్రెస్ పార్టీకి. బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ ఎదురుకి ప్రాథమిక సభ్యత్వం బీఆర్ఎస్ పార్టీలో ఉంది కాబట్టి వీళ్ళ మీద అనర్హత పెట్టి వేయాలని చెప్పి వీళ్ళు పిటిషన్ వేశారు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టు స్పీకర్ కి ఆర్డర్స్ పాస్ చేసింది. స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం అది. సో కాబట్టి స్పీకర్ నిర్ణయంతో ఇప్పుడు వ్యతిరేకించేది ఎవరు లేరు, వ్యతిరేకించలేరు. సో కాబట్టి వ్యతిరేకించలేదు. ఎందుకు, గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని విలీనం చేసుకుంది, అలాగే కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకుంది. కొంతమంది విలీనం చేసుకోకుండా ఉండేటువంటి వాళ్ళ మద్దతు కూడా వీళ్ళు తీసుకున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేసింది. సో వాళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు కూడా చేశారు అనేది ప్రజా కోర్టులో ప్రజలు నిర్ణయించినటువంటి తీర్పు అది. దాన్నే బహుశా స్పీకర్ ఆమోదించి ఉంటారు, దాన్నే పరిగణలోకి తీసుకుని ఉంటారు స్పీకర్ గారు కూడా. లేదంటే కళ్ళకు కట్టినట్టు అందరికి కనపడుతుంది. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ప్రాథమికంగా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ టికెట్ బి ఫామ్ తోటి గెలిచారు, కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేశారు. ఇది అందరికి తెలిసిందే, అందరికి కనిపిస్తుంది. చూసారు కూడా. కానీ సెకండ్ యాంగిల్ తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీ 2014 నుంచి 2023 దాకా ఏం చేసింది టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ? ఇప్పుడు వాళ్ళు చేసింది వీళ్ళు చేశారు కదా, తప్పేందని చెప్పి ప్రజలు భావించి వాళ్ళ పక్షాన్ని నిలిచారు. సో కాబట్టి దాని క్రైటీరియా తీసుకుని ఉండొచ్చు ఎవరు, స్పీకర్ గారు. సో ఆయన తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది ఇప్పుడు ఉప ఎన్నికలు లేకుండా చేసింది. సో ఉప ఎన్నికలు లేవు అని చెప్పి ఒక స్పష్టత రావడంతో ఊపిరి పీల్చుకుంది ఎవరు అని అంటే ఇప్పుడు దాకా ఓడిపోతూ వచ్చినటువంటి పార్టీ. ఏది ఓడిపోతూ వచ్చిన పార్టీ? ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది కాంగ్రెస్ కదా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బ్రహ్మాండంగా గెలిచింది, కంటోన్మెంట్ ఎలక్షన్ లో గెలిచింది. కాబట్టి గెలుస్తున్నటువంటి పార్టీ ఏది? కాంగ్రెస్ పార్టీ. ఓడిపోతున్న పార్టీ ఏది? ఎన్నికలు ఏమంటే ఊరట లభించే పార్టీ ఏది? ఊరట సంతోషించే పార్టీ ఏది? ఉప ఎన్నికలు. సో అది ఓకే, ఇలా వచ్చారా? ఓకే సార్. ఏదేమైనా సరే మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం పార్టీ ఫిరాయించారంటూ బీఆర్ఎస్ లీడర్స్ వేసినటువంటి ఈ పిటిషన్ ఇప్పుడు క్లారిటీ వచ్చేసేసింది. వాళ్ళు కాంగ్రెస్ లోకి వెళ్ళలేదు, బీఆర్ఎస్ లోనే ఉన్నారు అని. మరి దీన్ని ఆసరాగా తీసుకొని బీఆర్ఎస్ వాళ్ళు మరి ఈ ఎమ్మెల్యేలకు మద్దతు ఇస్తారా, లేదంటే పార్టీలో ఉండి ఉండనట్టు అంటున్నట్టు వ్యవహరిస్తారా అనేది వెయిట్ చేసి చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.